హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నవి 68 ఛానల్. ఉగాది ఫెస్టివల్ కోసము అమ్మ నాకు పంపించిన డిజైనింగ్ హాఫ్ శారీ. యాక్చువల్గా నాకు ఇదంతా చెప్పే అమ్మ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశారు. బట్ ఎలా డిజైన్ చేసింది, ఎలా స్టిచ్చింగ్, లెహంగా ఎలా వచ్చింది అవన్నీ నాకు తెలియదు. సో నాకు కూడా ఇది సర్ప్రైజ్ అనమాట. నా శారీస్ సెలెక్షన్ కానీ, బ్లౌజెస్ స్టిచ్చింగ్ కానీ, డిజైనింగ్ కానీ ఏవైనా సరే ఆ అమ్మనే అన్నీ సెలెక్షన్ చేస్తుంది. నేను ఏవి తీసుకుంటే హ్యాపీ అవుతానని అమ్మకి చాలా బాగా తెలుసు. సెలెక్షన్ వైస్ కానీ అలాగే ఎలా బ్లౌజెస్ వెరైటీగా కావాలి అని కూడా అమ్మనే సెలెక్ట్ చేసుకొని కుట్టేసి పంపిస్తారు మామూలుగానే. చెప్పాలంటే బెంగుళూరులో నేను ఏదే కానీ ఇప్పటివరకు షాపింగ్ చేయలేదు. ప్రతి ఒక్కటి నేటివ్‌కి వెళ్ళి అమ్మ ముందరే అన్నీ సెలెక్షన్ చేసుకొని, ఇలా అమ్మనే అన్నీ స్టిచ్ చేసి పంపిస్తుంది. నెక్స్ట్ వీడియోస్‌లో అమ్మ ఏవేవైతే నాకు డిజైనింగ్ కానీ, స్టిచ్చింగ్ కానీ, పర్టిక్యులర్‌గా కావాల్సినవన్నీ ఏవి చేశారో అవన్నీ చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్. అన్‌ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు హాఫ్ సారీ ఎలా వచ్చింది అని చూద్దాం. అమ్మ పంపించే ప్రతి ఒక్కటి చాలా స్పెషల్‌గా ఉంటుంది. ఇప్పుడు వరకు కుట్టిన ప్రతి ఒక్క దాంట్లోనూ ఒక మెమొరీ ఉంది నాకు. నా కోసం టైం తీసుకొని, నా గురించి థింక్ చేసి ఇలా కుట్టించే దాంట్లో ఇంకొంచెం ఎక్కువ ప్రేమ కనిపిస్తది నాకు. నాకు ఎలా కావాలంటే అలా నా కంఫర్ట్‌ని, నా సాటిస్ఫాక్షన్‌ని నేను ఎలా కోరుకుంటానో ఇవన్నీ థింక్ చేసి నా కోసం కష్టపడి కుట్టి పంపించింది. నేను యాక్చువల్లీ దిస్ టైమ్ ఉగాదికి ఏమీ షాపింగ్ చేయలేదు. నా కోసం కొత్త బట్టలు తీసుకోలేదు. అమ్మతో జస్ట్ క్యాజువల్‌గా మాట్లాడేటప్పుడు లేదు మా ఈసారి ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను అంతే. ఇంకా అక్కడ తనంతకు తను వెళ్ళి నా కోసం షాపింగ్ చేసి, ఇంకా 2 డేస్ టైం ఉంది, నేను స్టిచ్ చేసి పంపిస్తాను నీకోసం అని చెప్పి నా కోసం చాలా టైం కేటాయించింది. వెంటనే స్టిచ్చింగ్ అంతా చేసేసి అండ్ పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి నా ఫేవరెట్ చేసి పంపించింది. దుపట్టాకి కుచ్చెళ్ళు వేయడమే కానీ, లెహంగాకి సైడ్‌లో రావాల్సిన కుచ్చులు కానీ అన్నీ నాకు కావాల్సినట్లుగా, నచ్చినట్లుగా చేసింది. ఇది చాలా చిన్న విషయం. దీన్ని షేర్ చేసుకునే అవసరం లేదు అని అనిపియచ్చు ఎవరికైనా. బట్ ఇది నాకు చాలా చాలా హ్యాపీనెస్ ఇచ్చే థింగ్ అనమాట. ఇట్ మీన్స్ లాట్ టు మీ. అమ్మ నా కోసం ఇంత చేసి పంపియడం నేను షేర్ చేసుకోవాలి. నా కోసం నేను షేర్ చేసుకోవాలి అని అనిపించింది. అమ్మ పంపింది కదా అని ఫుల్ ఎక్సైటెడ్‌లో ఫస్ట్ నేను ట్రయల్ చేశాను. చాలా బాగా కుదిరింది ఫిట్టింగ్ అంతా. నేను జస్ట్ ట్రయల్ చేస్తున్నాను కాబట్టి నేను ప్రాపర్‌గా అయితే రెడీ అవ్వలేదు. నాకు చాలా చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఐ లవ్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పవన్ నవి 68 ఛానల్. Until my next video, keep watching. Stay tuned for more excited videos. See you all.